రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్. రజాకర్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్ అండ్ ఈ అవార్డ్ ని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని మనకు అందించింది అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ ఎ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొటేల్. అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. Congratulations, Ananya Nagalla. Moving ahead with our next award, Special Jury Award, Sri Sujit and Sri Sandeep, the directors of the movie Ka. Ka cinema ki gaanu award ni andukuntunnatuvanti Sujit and Sandeep ni congratulate chestu వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ శ్రీ సుజిత్ గారు అండ్ శ్రీ సందీప్ గారు. మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి 2 డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే 2 ప్రొడ్యూసర్లు 3 ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాం. కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని 2 డైరెక్ట్ చేస్తారు. సో ఇద్దరికి 3 lakhs చెరో 3 లక్షలు అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్. శ్రీ రాజేష్ కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ శ్రీ మాచారి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణమాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. సో రాజేష్ కల్లేపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్. మత్తు వదలరా 2 సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు. ఫారియా అబ్దుల్లా, కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ టు ఫారియా. మనందరి చిట్టి నక్కో మామా అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా 2తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫారియా అబ్దుల్లా. కంగ్రాట్స్ టు ఫారియా. ర్యాప్ ని రాసి పాడింది. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ
అండ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదువంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం, తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి అందజేయడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారు ఆన్ స్టేజ్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను కల్కి 2989 AD సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు.
సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు. అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. నివేతా థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు. పుష్ప 2 సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Congratulations to our dearest icon star, the one and only Allu Arjun garu. Allu Arjun garu ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Gariki, alage Deputy Chief Minister Batti Gariki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. ఈ award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajamouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindilo release cheyamani cheppavante ee phenomenon undedi kaadu. Thank you so much, sir. I'm also searching for the best occasion to thank you for this. And it's a very special award because ne Pushpa 2 గెలిచిన మొదటి award ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్పచ్చు కదా. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ.
కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఎస్, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి, సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్ గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హీ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణ చేయన మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా, ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత
రాష్ట్రాలు నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం, నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకుని తీరతాడు. అలాగే మరి కేవలం సినిమా, మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, గెలిచిన వారందరూ కూడా, మిగతా నా సహచార నటీనటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనేమి, అందరికీ కూడా మరొకసారి మా అభిమానులు, భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకులు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. 1, 2 వారు అందించినటువంటి సినిమాలు, ఒక గీతాంజలి కానివ్వండి, అలాగే నాయకన్ కానివ్వండి, బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి, సఖీ,
అలాగే దళపతి, రావణ్, యువ, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్ ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డ్ తో పాటు గోల్డెన్ మొమెంటో మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ని అందుకున్నారు మణిరత్నం గారు. కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు. మనకి ఫిల్మ్ వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్, ఆ ఘనత ఆయనకి దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్. దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం 1, నేనొక్కడే, అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్. అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన. అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టారు సుకుమార్ గారు. సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన దిగ్గజ నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద విజయవాహిని స్టూడియోని కూడా నిర్మించారు. నాగిరెడ్డి గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణాల్లో ఒకరు. ఆడపడుచు, మాతృదేవత, స్త్రీ వంటి పలు అద్భుతమైన చిత్రాలని ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. సో అవార్డుతో పాటు ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అట్లూరి పూర్ణచంద్ర గారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కాంతారావు ఫిల్మ్ అవార్డ్. నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాల పైగా నటించారు. దాసరి నారాయణరావు గారు ఒక్క మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈ రోజు ఒక గోల్డెన్ మొమెంటోతో పాటు ₹10 లక్షల అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము
సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love, huge responsibility, lots to do, great cinema is coming. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్. తెలుగును చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు. ఇది మొట్టమొదటి తెలుగు వారి సినిమా. ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితమే. తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల, తులసీదళం, అభిలాష, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, పోలీస్ స్టేషన్, రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి. అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుల్ని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతో మంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదుని, గళం పదుని చాటి చెప్పారు. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కేబినెట్ మంత్రులందరికీ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని
స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు అలాగే భట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గదర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారిరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్ ని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు నాటు పాటకి గాను అవార్డ్ ని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సార్ ఎంఎం కీరవాణి గారికి, అలాగే చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా భట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్.
రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. RRR చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి. గేయ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను నేటి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల వేదికపై మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి హస్తాల మీదుగా సత్కరించుకోవడం తెలుగు సంగీత సాహిత్య సరస్వతిని సమర్చించడమే. కన్నుల పండువగా సాగిన ఈ సత్కార కార్యక్రమం మీ హర్షధ్వానాలతో సంపూర్ణం, సమ్మోహనకరం. కంగ్రాచులేషన్స్ టు ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు వన్స్ అగైన్. మరి ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. గీత రచయితగా, సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటల్ని అందించిన భీమ్ సిసిర్